ఆనందదాయకం. అయోధ్య రాముని ఆలయం ప్రారంభానికి ముస్తాబోతోంది. జగదానంద కారకును కొలిచి తరించే భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభతరుణం వచ్చేస్తోంది. కోట్లాది మంది భక్తులు రామనామ స్మరణలతో తపిస్తున్న చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కావటానికి రంగం సిద్ధమైపోయింది. శతాబ్దాలుగా నిరీక్షిస్తున్న హిందువుల కల సాకారం కావటానికి ఇక మిగిలింది కొద్ది రోజులు మాత్రమే. అలా అయోధ్యాపురములో దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పూరి ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయిక. స్కంద పురాణం దేశంలోని 7 మోక్షపురాల్లో ఒకటిగా అయోధ్యను పేర్కొంది. అగ్ని బ్రహ్మ పురాణాలు అయోధ్య పాపాలను నాశనం చేసే నగరంగా కీర్తించాయి. యోగిని తంత్రంలో కూడా అయోధ్య ప్రస్తావన ఉంది. అథర్వణ వేదం అయోధ్యను దేవనిర్మిత నగరంగా ప్రకటించింది. తరగని ఆధ్యాత్మిక చింతనకు ఆయువు పట్టు, ధర్మవర్తనకు ప్రజారంజకమైన పాలనకు దిక్సూచి, సనాతన భారతీయ సాంస్కృతిక హర్మ్యానికి హృదయపీఠి అయోధ్య. కోట్లాది మంది హిందువుల చిరకాల స్వప్నం నెరవేరే తరుణం ఆసన్నమవుతోంది. జగదానంద కారకుని ఆలయం అతి త్వరలోనే ఈ జగతిని పావనం చెయ్యనుంది. కౌసల్య తనయుడు జన్మించిన అయోధ్యలోనే శ్రీరామచంద్రుడి ఆలయం అశేష హిందువులను పరవశింపచేయబోతోంది. పాలనకు కులమానం రామరాజ్యం అయితే ఉన్నతమైన జీవన విధానానికి ఆదర్శం ఆ శ్రీరాముడే. జన్మ జన్మలుగా ఆత్మను అంటిపెట్టుకుని ఉన్న కర్మఫలాలు దహించి వేసే శక్తి రామ శబ్దానికి ఉంది. అలాంటి శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన పవిత్ర భూమి, పాలించిన దైవ భూమి అయోధ్య. ఆ అయోధ్యలోనే రామ మందిరం. ఆ మందిరంలో బాలరాముడిగా కొలువు తీరిన శ్రీరామచంద్రుడు భక్తజన కోటికి అభయం ఇవ్వబోతున్నాడు. అయోధ్య రామ మందిరాన్ని 2024 జనవరి 22న ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఆ మహాఘట్టం దిశగా మరో కీలక ముందడుగు శుక్రవారం పడింది. అయోధ్య రామ మందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న శ్రీరాముడి విగ్రహాన్ని ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. శ్రీరామచంద్రుడు పుట్టిన నేల అయోధ్య, ఆయన పెరిగిన పుణ్యభూమి అయోధ్య. అందుకే రామ మందిరం గర్భగుడిలో బాలరాముణ్ణి ప్రతిష్ఠించనున్నారు. నిష్ణాతులైన శిల్పులు 3 భిన్నమైన నమూనాల్లో 3 శ్రీరామ విగ్రహాలను తయారు చేశారు. 3 బాలరాముడి విగ్రహాల ఎత్తు 51 అంగుళాలే. 5 ఏళ్ల బాలరాముణ్ణి తలపించేలా వాటిని తయారు చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఓటింగ్లో హెరిటేజ్ సైన్స్ నిపుణులు, శిల్పకళా నిపుణులు, సాధువులు, ఆధ్యాత్మికవేత్తలతో కూడిన బృందం పాల్గొంది. వీరిలో ఎక్కువ మంది మొగ్గు చూపిన విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు స్వీకరించారు. మిగిలిన 2 విగ్రహాలను ఆలయంలో వేరువేరు చోట్ల ప్రతిష్ఠిస్తారు. ఎంపిక చేసిన విగ్రహాన్ని జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామ మందిర గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు. అయోధ్య ఎయిర్పోర్టుకి మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. శనివారం ప్రధాని మోదీ వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. ఏటా 10 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలకు అనువుగా 1500 కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేశారు. అలానే అయోధ్య రైల్వే స్టేషన్ పేరును అయోధ్య ధామ్గా మార్చారు. అత్యాధునిక వసతులతో రైల్వే స్టేషన్ను అభివృద్ధి పరిచారు. దీన్ని కూడా శనివారం ప్రధాని ప్రారంభిస్తారు. 4 గోపురాలతో అయోధ్య ధామ్ జంక్షన్ను నిర్మించారు. రైల్వే స్టేషన్ భవనం మధ్య గోపురాన్ని రాముడి కిరీటం ప్రేరణతో డిజైన్ చేశారు. 2 అంతస్తుల భవనంపై 2 హిఖర్లను జానకి ఆలయం నుంచి ప్రేరణగా తీసుకుని నిర్మించారు. త్రేతాయుగంలో సరయూ నది ఒడ్డున అయోధ్యాపురిలో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో దశరథ మహారాజు, కౌసల్యాదేవి దంపతులకు శ్రీరాముడు జన్మించాడు. ఇప్పుడు కలియుగంలో అదే అయోధ్య మందిరంలో జగదభిరాముడు జనవరి 22న మధ్యాహ్నం పవిత్రమైన మృగశిర నక్షత్రాన బాలరాముడిగా అయోధ్య మందిరంలో కొలువు తీరనున్నాడు. భక్తజన కోటి జీవితాలను ధన్యం చేయబోతున్నాడు. కోట్ల మంది రామభక్తుల చిరకాల స్వప్నం సాకారం కావటానికి మిగిలింది కొద్ది రోజుల సమయం మాత్రమే. కోసల దేశంలో ఉన్న అయోధ్యను మానవేంద్రుడైన మనువు స్వయంగా నిర్మించాడు. అందుకే ఈ నగరం అంత లోక ప్రసిద్ధి చెందింది అంటూ
బాలకాండలో అయోధ్యని వర్ణించాడు వాల్మీకి. అంతటి వైభవాన్ని మళ్ళీ మన ముందుకు తీసుకురాబోతోంది అయోధ్య రామ మందిరం. ఆ రామయ్య తండ్రి ఆలయాన్ని దర్శించి పునీతమవటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎదురుచూస్తున్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం అనే మహాపవిత్ర కార్యంలో అనేక రూపాల్లో సాధారణ భక్తులు కూడా భాగస్వామ్యులయ్యారు. రామరాజ్యం అంటే సకల శుభాలకు నెలవు, ధర్మానికి కొలువు. అలాంటి రాముడు జన్మించిన పవిత్ర భూమిలో రామ మందిర నిర్మాణం చేయటం అంటే మాటలు కాదు కదా. అందుకే ఆలయ నిర్మాణంలో ఎన్నో జాగ్రత్తలను తీసుకున్నారు. సాధారణంగా పురాతన కట్టడాలను 500 ఏళ్ల అనాలసిస్తో నిర్మిస్తారు. కానీ రామ మందిరాన్ని 2500 ఏళ్ల దూరదృష్టితో నిర్మిస్తున్నారు. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ భూకంపం కానీ వచ్చినా 2500 ఏళ్ల వరకు చెక్కు చెదరదు. ఆలయం మొత్తం భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నాగర శైలిలో నిర్మించారు. అష్టభుజి ఆకారంలో గర్భగుడిని తీర్చిదిద్దుతున్నారు. భారతదేశంలో గర్భగుడి అష్టభుజి ఆకారంలో ఉన్న దేవాలయాలు చాలా తక్కువ. కానీ అయోధ్య రామాలయం గర్భగుడి ఆ ఆకారంలోనే తీర్చిదిద్దారు. ఇది అయోధ్య మందిర విశిష్టతల్లో ఒకటి. అష్టభుజి ఆకారం విష్ణువుతో ముడిపడి ఉంది. ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలోనే ఉంటుంది. ఉత్తర భారతం, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే నాగర శైలిలో ఆలయాన్ని నిర్మించారు. అయోధ్య రామ మందిరంలో గర్భగుడితో పాటు 5 మండపాలు ఉంటాయి. గుద్ మండపం, రంగ మండపం, నిత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం. ఈ 5 మండపాల గోపురాల పరిమాణం 34 అడుగుల వెడల్పు, 32 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఆలయం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు. గర్భగుడి మొత్తాన్ని మక్రానా పాలరాతి స్తంభాలతో నిర్మించారు. బరువు, వాతావరణ పరంగా ఎదురయ్యే సవాళ్లను పరిగణలోకి తీసుకుని ఆలయం మొత్తంలో 392 స్తంభాలను ఏర్పాటు చేశారు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణంలో యావత్ దేశం పాలు పంచుకుంటోంది. ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు తమకు తోచిన రీతిలో రామ మందిర నిర్మాణంలో భాగమై పులకించిపోతున్నారు. ఈ ఆలయ నిర్మాణంలో హైదరాబాద్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయోధ్య రామ మందిర ద్వారాలను భాగ్యనగరంలోనే తయారు చేస్తున్నారు. ఆలయ నిర్మాణం కోసం దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన వస్తువులను సిద్ధం చేస్తున్నారు. ప్రవేశ ద్వారాలకు రాజస్థాన్ మార్బుల్స్ రాళ్లను అమర్చగా తమిళనాడు నుంచి పెద్ద గంటలను సిద్ధం చేస్తున్నారు. ఇక రామాలయానికి వినియోగించే ద్వారాలు హైదరాబాద్లో రూపుదిద్దుకుంటున్నాయి. హైదరాబాద్ బోయిన్పల్లికి చెందిన అనురాధ టింబర్ డిపోలో రూపుదిద్దుకుంటున్న అయోధ్య రామ మందిర ద్వారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. నిలువెత్తు రామయ్య రూపాన్ని ఒకే చెక్కపై చెక్కిన తీరు అబ్బురపరుస్తోంది. రామ మందిర ద్వారాల తయారీ కోసం తమిళనాడుకు చెందిన కుమారస్వామి, రమేష్తో పాటు మొత్తం 60 మంది రేయింబవళ్లు పనిచేస్తున్నారు. అనురాధ టింబర్ డిపో వాళ్లు ఇచ్చిన నమూనా ఆలయ ట్రస్టుకు నచ్చడంతో ప్రధాన ద్వారాలు, తలుపులు చేసే ఆర్డర్ను ఇచ్చారు. ఎంతో ప్రత్యేకతలతో పాటు విశేషాలతో రామాలయం తలుపులను రూపుదిద్దారు. తమిళనాడుకు చెందిన కుమారస్వామి రమేష్, ఆయన బృందం ఈ తలుపులు తయారు చేస్తున్నారు. తయారీలో బిజీగా ఉన్నారు. రామ మందిరం గర్భగుడి తలుపులు, మండపం తలుపులు, గుడికి సంబంధించిన అన్ని తలుపులు తయారు చేస్తున్నాము, పూర్తి చేశాము. అదిగాక చుట్టుపక్కల బిల్డింగ్లకి ఇంకొక 100 దర్వాజాలు పూర్తి చేశాము. ఇప్పుడు ప్రస్తుతానికి 118 వరకు రెడీ అయినా ఇంకా చేస్తున్నాము. ఈ మందిరం ఓపెనింగ్కి కావాల్సినవి మొత్తం కూడా ఒకసారి ట్రయల్ ఫిట్ చేసి బిగిచ్చేసి మళ్ళీ గోల్డ్ ప్లేటింగ్ కోసం ఇప్పాము. ఇప్పుడు గోల్డ్ ప్లేటింగ్ జరుగుతుంది. ఈ మళ్ళీ జనవరి 1వ తారీఖు నుంచి అవి బిగించడం మొదలు పెడతాం. అన్ని తలుపులు కూడా సుమారు 8 అడుగులు ఎత్తండి. ప్రధాన గర్భగుడి తలుపు వచ్చి 12 అడుగులు వెడల్పు. అది ఫోల్డింగ్ డోర్ లాగా వస్తుంది, ఎందుకంటే ప్రజలు చూడటానికి వీలుగా. తర్వాత మిగిలిన తలుపులన్నీ కూడా 8 అడుగుల ఎత్తు మీద రకరకాల వెడల్పులో తయారు చేశాం. శ్రీరామచంద్రుడి ఆలయ ద్వారాల కోసం అత్యంత శ్రేష్టమైన కలపని ఉపయోగిస్తున్నారు. ఎలాంటి ఇనుము, స్టీల్, బోల్టులు లేకుండా కేవలం కలపతోనే వీటి తయారీ జరిగింది. ట్రస్ట్ సూచించిన విధంగా ప్రధాన ద్వారాలు, తలుపులను తయారు చేస్తున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆ రాముడి సేవతో తరించటమే మహాభాగ్యంగా ఈ ద్వారాలు తయారు చేస్తున్నట్లుగా అనురాధ టింబర్ డిపో ఓనర్ చెప్తున్నారు. ఇలానే దేశవ్యాప్తంగా ఎందరో రామ మందిర నిర్మాణంలో భాగమై తరిస్తున్నారు. ఒకటే బాణం, ఒకటే ధర్మం. రామబాణానికి తిరుగులేదు.
రాముడిచ్చిన మాటకి ఎదురులేదు. సత్యవాక్ పరిపాలకుడైన రామచంద్రుడు సర్వజీవుల పట్ల దయ కలిగినవాడు, అసూయ లేనివాడు, ఆడిన మాట తప్పనివాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సకల గుణాభిరాముడు. ఆయన నడయాడిన నేలపైన రామమందిర నిర్మాణం జరుగుతూ ఉంటే సరయూ నది ఆనంద తాండవం చేస్తోంది. భక్తజన కోటికి స్వాగతం పలుకుతోంది. 2024 జనవరి 22 ఈ తేదీ కోసం అఖండ భారతావని ఆత్రంగా ఎదురుచూస్తోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం. ఆ దేవదేవుడు పుట్టిన పెరిగిన పవిత్ర భూమిలో ఆయన ఆలయం. 100 ఏళ్ల కల ఇప్పుడు నిజం కాబోతోంది. అంతటి మహత్కార్యంలో భాగం పంచుకునే అదృష్టం కోసం ప్రపంచం నలుమూలల నుంచి వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు అందరూ తప్పించారు. ఏదో ఓ విధంగా భాగమై తరించారు. బీహార్లోని మిథిల శ్రీరాముని అత్తగారి నగరం. తమ అల్లెడి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా మిథిల నుంచి పాక్, పాన్, మఖనా పంపించనున్నట్లుగా పాట్నా మహావీర్ మందిర్ తెలిపింది. జనవరి 22న బీహార్ నుంచి వచ్చే ఈ నైవేద్యాన్ని రాములూరికి సమర్పించనున్నారు. అయోధ్య రామ మందిరం గర్భగుడిలో పాలరాతితో చేసి బంగారు పూత పూయించిన 8 అడుగుల ఎత్తున్న సింహాసనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పీఠంపైనే బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. 8 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో ఉండే ఈ బంగారు సింహాసనాన్ని రాజస్థాన్లోని హస్తకళాకారులు తయారు చేశారు. మరోవైపు నేపాల్ నుంచి కూడా అయోధ్య రాముడికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, కానుకలు రానున్నాయి. జనక్పూర్ ధామ్ నుంచి యాత్రగా ఆ కానుకలను తీసుకొచ్చి అయోధ్య రాముడికి సమర్పిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా, ఆ జానకి రాముడి సేవ భాగ్యంలో తరించిపోవటానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తజన కోటి తహతహలాడిపోతోంది. 2024 జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కని విని ఎరుగని ఏర్పాట్లను చేస్తోంది. వేలాది మంది అతిథులను ఇప్పటికే ఆహ్వానించింది. విశిష్ట అతిథులుగా న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, రచయితలు, కవులు, సాధువులు, పూజారులు, శంకరాచార్యులు, మత పెద్దలు, మాజీ సివిల్ సర్వెంట్లు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు, న్యాయవాదులు, సంగీత విద్వాంసులు మరియు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు ఉంటారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ వర్గాలకు చెందిన దాదాపు 4000 మంది సాధువులను ఆహ్వానించారు. లోక కళ్యాణం కోసం తాను తలపెట్టిన యజ్ఞానికి రాక్షసులు విఘ్నాలు కలిగిస్తున్నారని వాళ్ళ ఆటలు కట్టించటానికి రాముణ్ణి తన వెంట పంపమని విశ్వామిత్రుడు అడిగినప్పుడు ఆ తండ్రి దశరథుడికి ఎంత కష్టం కలిగిందో కదా. తన రాముడి పరిస్థితి చూసి నిన్న మొన్నటి వరకు అయోధ్య వాసులకు అంతే కష్టం కలిగింది. రాముడి గుడి లేని ఊరు ఊరే కాదు అనుకునే దేశంలో, అది జగదానంద కారకుడి జన్మస్థలమైన అయోధ్యలో రాముడికి గుడి లేదనే వారి బాధ ఇప్పుడు తీరబోతుంది. దశాబ్దాల పాటు సాగిన రామ జన్మభూమి వివాదంలో ఎన్నో వింతలు, విశేషాలు చోటు చేసుకున్నాయి. వివాదాస్పద స్థలం మాకు చెందాలంటే కాదు, మాకు చెందాలని ఎవరు ఎంత వాదించినా ఆ స్థలం సొంతదారు రాముడేనని స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఆ తర్వాత రామమందిర ఆలయ నిర్మాణం ప్రారంభమైతే మరికొద్ది రోజుల్లో భక్తజన కోటికి బాలరాముడిగా జగదానంద కారకుడు దర్శనమివ్వబోతున్నాడు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.